హాయ్ రవి గారు, మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. రెడీ, షూట్. మీరు కొరియోగ్రాఫర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చారంట, అది ఎంతవరకు నిజం? ఎస్, 100% ట్రూ. కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నా, కానీ కాంపిటీషన్ చూసి ఏం చేయాలో తెలియక ట్రై చేసి ఒక మహానుభావుడు టీవీకి ఛానల్కి ఒక పరిచయం చేస్తే ఆడ నుంచి యాంకరింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ మహానుభావుడు ఎవరో కాదు, మా నాగార్జున గారు. రవి గారితో వర్క్ చేసిన బెస్ట్ కో యాంకర్ ఎవరు? నాకు బాగా ఫైట్ ఇచ్చి నేను బాగా ఎంజాయ్ చేసిన కో యాంకర్ అంటే ఒకరి పేరు చెప్తే ఒకరు బాగా చేయలేదు అని కాదు, ఒక్కొక్కరితో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్టేజ్. బట్ ఐ థింక్ డూయింగ్ విత్ శ్రీముఖి వాజ్ ఒక టగ్ ఆఫ్ వార్. ఆ కాంపిటీషన్ ఉండేది మా ఇద్దరి మధ్యలో. సో ఐ ఎంజాయ్డ్ దట్ కాంబినేషన్. 4 వారాల ముందు వచ్చిందాన్ని నువ్వే ఆడి మీద చేసేస్తే 1000 ఎపిసోడ్లు చేసిందే. ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఈడు. మీరు చాలా షోస్ యాంకర్ గా పనిచేశారు, మీకు స్పెషల్ గా అనిపించిన షో ఏంటి? పటాస్. 100% పటాస్ షో చాలా స్పెషల్. అది అన్ని రోజులు నడిచింది అంటే ఆడియన్స్ అంతగా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ నన్ను ఎక్కడో వెళ్తే పటాస్ రవి అని అంటారు, అన్న పటాస్ మళ్ళీ స్టార్ట్ చేయండి అని అంటారు. స్టూడెంట్స్కి చాలా క్లోజ్ షో, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము కొంతమంది టాలీవుడ్ హీరోస్ నేమ్స్ చెప్తాము, వాళ్ళ గురించి మీ మాటల్లో. చిరంజీవి గారు, దేవుడు. నాగార్జున గారు, ఏం చేయాలో తెలియనప్పుడు ఒక దారి చూపించిన ఒక అద్భుతమైన వ్యక్తి. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు సింప్లిసిటీ అండ్ హీరో ఎలా ఉండాలి, ఒక స్టైల్ క్వశ్చన్ ఉంటుంది కదా, అంటే ఈ ఏజ్లో కూడా హీ లుక్స్ లైక్ 25-30. ఆ బాడీ కానీ ఆ ఫిట్నెస్ కానీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మహేష్ బాబు గారు. ది గ్రీక్ గాడ్ అంటాను నేను. అంతా అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఆ అందాన్ని చూసి. మహేష్ బాబు గారికి ఆ అందం, హ్యాండ్సమ్. పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్, సూపర్ స్టార్. హీఈస్ ఎవ్రీథింగ్. ఆయన గురించి సరిపోవండి యాడ్జెక్టివ్స్. ఇంగ్లీష్లో ఎన్ని యాడ్జెక్టివ్స్, గ్రేట్ అన్నా సూపర్ అన్నా సరిపోవు. హీఈస్ వే టు గ్రేట్. బాలకృష్ణ గారు. ఎనర్జీ. బాలేబాబు గారు అంటే నాకు తెలుసు, అంటే జరిగిన కొన్ని అవకాశాలు ఆయన కలిసినప్పుడు చిన్నపిల్లాడి తత్వం, చిన్నపిల్లాడి మనసు, ఇస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. యాంకర్ రవి గారికి చైల్డ్హుడ్ క్రష్ ఎవరు? నా ఇంగ్లీష్ టీచర్, స్కూల్లో 8th క్లాస్లో ఇంగ్లీష్ టీచర్, ఆమె పేరు గ్లాడిస్. ఇప్పుడు కూడా గుర్తుంది నాకు. బాగా ఇష్టం అనమాట. ఆవిడ కోసం నేను ఇంగ్లీష్ చదివేది, పాస్ అయ్యింది. ఈ రెండిట్లో ఒకటి మీరు ఎంచుకోవాలి, వైఫ్తో షాపింగ్ వెళ్ళడమా, వియాతో టైం స్పెండ్ చేయడమా? వైఫ్ కూడా ఓకే అంటది వియాతో స్పెండ్ చేయడం అంటే. వియాతో స్పెండింగ్ టైమ్ ఇస్ మోర్. మీరు ఈ మధ్య షోస్కి దూరంగా ఉండడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? అంటే నెక్స్ట్ స్టెప్ వేద్దాం, వెబ్ సిరీస్, యాక్టింగ్ వైపు వెళ్దాము అని. కానీ అంత ఈజీ కాదు, స్ట్రగుల్స్ ఉంటాయి దాంట్లో. సో బేసికలీ ఒక ఆలోచన ఏంటంటే, పిల్లికి తలై ఉండాలనా లేకపోతే పులికి తోకై ఉండాలనా అని. అంటే తెలిసిన సబ్జెక్ట్ ఇది, టీవీ ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇంట్లోనే ఏదైనా చేద్దాం అని. కానీ ఈ నుంచి బయటకు వెళ్ళాలంటే పులి లాంటి సినిమాలో అంటే హీరో అవ్వడం, ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా కష్టం. సో ఆ స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నాను. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో వీళ్ళతో కలిస్తే ఇక రచ్చే అనిపించిన గ్యాంగ్ ఏది? నేను, మా అలీగాడు, ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ ప్రదీప్ అండ్ అషు. ఈ బ్యాచ్ కలిసింది, ముక్క అవినాష్. ఈ బ్యాచ్ కలిసింది అంటే అసలు మామూలు రచ్చ కాదు, బాగా ఎంజాయ్ చేస్తాం. కిటికీలు తెల్లారుతాయి. వన్ కలర్ఫుల్ డే ఇన్ యువర్ లైఫ్. October 12th, 2015 రాత్రి 10:43 PM. నా బిడ్డ నా జీవితంలో. కొంతమంది యాంకర్స్ నేమ్ చెప్తాము, వాళ్ళ అల్లరికి మీరు అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇవ్వాలి. రష్మి గారు. ఐ థింక్ 9.5 out of 10. సుధీర్ గారు. సుధీర్ గారు అల్లరి ఎక్కువ చేయడు. వాడు కొంచెం ఇవాళ రేపు ఒక లెక్కల మాస్టర్ లాగా అయిపోయాడు ఆన్ స్టేజ్, ఎందుకో నాకు తెలిసి. 8 out of 10. శ్రీముఖి గారు. 10 on 10. సుమా గారు. సుమక్కకి మార్కులు ఇవ్వాలంటే నేను ఇవ్వలేను, ఆ స్థాయి కాదు, నాది ఇది కాదు. బట్ సుమక్కకి ఇవ్వాలి అని అంటే విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ 100 out of 10. మీ లైఫ్లో చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి? పెళ్ళి మంచి అదే. పెళ్ళి అనేది మిస్టేక్ కాదు. పెళ్ళి అనేది ఒక పెళ్ళి నా జీవితంలో మాత్రం పెళ్ళి మిస్టేక్ కాదు. ఇట్స్ బ్యూటిఫుల్. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, నాకు ఎందుకో ఇప్పటికీ
అంటే చిన్నప్పుడు ఆర్మీలో వెళ్దామని గట్టిగా నిశ్చయించుకున్నాను. బట్ డ్యూ టు ఫ్యూ రీజన్స్ అవ్వలేకపోయాను. కొంతవరకు వెళ్ళాను, బట్ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా అయింది. అంటే యాంకరింగ్ ఇండస్ట్రీ ఇది బాగుంది, కానీ ఎందుకో ఆర్మీలో ముందుకెళ్తే నేను నా దేశానికి సేవ చేస్తుండే. అది లోపల ఒక పేట్రియాటిక్ రవి చాలా గట్టిగా ఉంటాడు, అది చాలామందికి తెలీదు. ఒక టంగ్ ట్విస్టర్. గుడ్ బై, థ్యాంక్ యూ సో మచ్. ఇవే నా వల్ల కాదు. యాంకరింగ్ ఏమంటే గంటలు గంటలు చేస్తా, కానీ ఈ 4 తిరుగుళ్ళు ఇవన్నీ కావు. సారీ, ఏమనుకోవచ్చు.